హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ బస్ ఛానల్. ఈరోజు నేను మీకు మహారాష్ట్రలో నాసిక్ దగ్గరలో ఉన్న ముక్తిధామ్ గురించి చూపించబోతున్నాను. సో ఈ ముక్తిధామ్ అనేది మీరు షిరిడి చూసుకున్న తర్వాత ప్లస్ అక్కడ శని దేవుడిది కూడా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఈ త్రయంబకేశ్వరంకి వెళ్ళే దారిలో మనకి ముక్తిధామ్ కూడా ఒకటి వస్తుంది. సో ఈ ముక్తిధామ్ని మీరు విజిట్ చేసి వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. ఏంటి దీని ప్రత్యేకత అని అంటే, ఇక్కడ మనకి హైదరాబాద్లో బిర్లా మందిర్ ఎలానో అట్లనే ఇక్కడ ముక్తిధామ్లో టెంపుల్ కూడా టెంపుల్ అట్లనే ఉంటుంది. సో ఈ టెంపుల్లో వచ్చేసరికి చాలామంది దేవతలు మనకి దర్శనమిస్తారు. అట్ ద సేమ్ టైం మనకు భగవద్గీత ఉంటుంది కదా, ఆ భగవద్గీతలో ఉన్న 18 చాప్టర్స్ 18 అధ్యాయాలు ఇక్కడ వాల్స్ మీద దేవనగిరి అనే లాంగ్వేజ్లో వాళ్ళు పెట్టారు, అంటే లిఖించారు గోడల మీద, వాళ్ళు అక్కడ ప్లేస్ చేశారు. సో మీరు అక్కడ చూడొచ్చు. లోపల వెళ్ళగానే మనకి కంప్లీట్గా ద మెయిన్ వచ్చేసి రాముల వారిది ఉంటుంది. ప్లస్ మనకి లోపల వచ్చేసరికి అన్నీ అందరూ దేవుళ్ళ విగ్రహాలు, ఆంజనేయ స్వామి, సప్త ఋషులు, మనకి పురాతన కాలంలో ఎవరైతే ఏ దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళందరినీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో టెంపుల్ ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్గా మనకి భగవద్గీత గురించి ఉంటుంది పైన. చాలా టెంపుల్ అట్రాక్షన్ మొత్తం చాలా చాలా బాగుంది. మీరు తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్ నేను చెప్తున్నా. సో మనకి అక్కడ నేను చెప్పాను కదా, ద మెయిన్ రాముల వారిది ఉంటుంది. సో వనవాస టైంలో రాముల వారు కూడా ఈ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగారని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్లస్ మనకి అక్కడ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ గోడల మీద కూడా మనకి చూడొచ్చు మనం. ఒక వాళ్ళు వనవాస టైంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉన్నారు అని. అప్పుడు అంటే వనవాస టైంలో అంటే రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ వారు వీళ్ళ ముగ్గురు కలిసి, అప్పుడు మనకి ఇంత ఆర్కిటెక్చర్ ఉండదు కదండి. జస్ట్ అక్కడ వాళ్ళు జస్ట్ ఆ నైట్ స్టే చేయడము, లేకపోతే అక్కడ ఉండడము, అక్కడ పీపుల్స్ని మీట్ అవ్వడము సంథింగ్ చేసి ఉంటారు. సో అక్కడ దాని వలన ఇక్కడ ముక్తిధామ్ అని ఒక పేరైతే వచ్చింది మనకి. సో మనం చూడొచ్చు ఇక్కడ సీతమ్మ వారు, రాముల వారి విగ్రహాలు అయితే ఇక్కడ మనం కానీ దర్శనం మాత్రం మనకి ఏదో వెళ్ళి అక్కడ నుంచోవాలి, దర్శనంకి క్యూ ఉంటుంది అనేది ఏం లేదు. మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు, అక్కడ కాసేపు కూర్చుని కూడా ధ్యానం చేసుకోవచ్చు. పంతులు గారు కూడాను మనకి సత్యకోపురం అవన్నీ చాలా నీట్గా అవుతుంది దర్శనం అయితే. ఇక్కడ వాళ్ళందరూ వచ్చి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. మనం కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ అమ్మవారికి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అమ్మవార్లు ఇవన్నీ అన్నీ ఇక్కడ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి చూడండి. అంటే మనకు బ్రహ్మమూర్తి, మనకు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి స్టాచ్యూస్ని మనం ఇక్కడ చూడొచ్చు. కృష్ణుడి అవతారాలు ఉంటాయి. ప్లస్ మనకి సప్త ఋషులు, వ్యాస మహర్షి, ప్లస్ అక్కడ శివుడిది లార్డ్ శివ టెంపుల్ ఉంటుంది మనకి. ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శివలింగాస్ మనకి రాముల వారు అని, ప్లస్ లక్ష్మణ వారు పూజించినవని, చాలా అంటే చాలా మనకి సంస్కృతిని నేర్పించి మనకి ఇంతమంది మనకి ఒక అంటే హిస్టరీ ఉంది అని మనం వెళ్ళి ఒక అర్థం చేసుకోవచ్చు. ఒక కిడ్స్ తీసుకెళ్తే మనం వాళ్ళకి చెప్పొచ్చు మనకి ఇంత హిస్టరీ ఉంది, సో మనం రెస్పెక్ట్ ఇవ్వచ్చు మన హిస్టరీకి అని. వాళ్ళకి ఇలాగా ఇంతమంది మనకి ఉన్నారు అని వాళ్ళకి చెప్పొచ్చు, బై ప్రూఫ్ చూపించవచ్చు. అంటే వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలీదు. ఎలా అంటే మనం ఎందుకు నాస్టాలజీస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనం ఎందుకు పూజించాలి ఇలా దేవుళ్ళని అని. బట్ మనం ఒక పూజిస్తున్నాము ఒక దేవుడిని బేస్ చేసుకుని అంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో వీళ్ళందరూ పూజించిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక మంచి జ్ఞానం, మనకు జ్ఞానం వస్తుంది, తెలివితేటలు వస్తాయి అని ఒకటి చూపించవచ్చు ఒక కిడ్స్కి.
ఎప్పుడైనా మీరు ఒక వెకేషన్కి ప్లాన్ చేస్తే ఇలా ఒక ట్రెడిషనల్ ప్లేసెస్కి వెళ్ళి అందరూ అంటే ఒక సటైన ఒక హిస్టరీ మనం వాళ్ళకి చెప్తూ ఉంటుంటే వాళ్ళలోనూ కూడా ఒక కొంచెం వస్తే వాళ్ళు కూడా కొంచెం ఓకే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎల్డర్స్కి, మనం కొంచెం కానీ చెడు అలవాట్ల నుంచి కొంచెం వాళ్ళకి కొంచెం ద గుడ్ థాట్స్ విల్ కమ్, మంచి థాట్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్నీ ఇక్కడ శివలింగాలు ఉంటాయి, ప్లస్ హనుమంతుడివి ఉంటుంది. ఎవ్రీ గాడ్ మనం ఇక్కడ చూడొచ్చు. మీరు యాక్చువల్గా అయితే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఫొటోస్ నాట్ అలౌడ్, వీడియో నాట్ అలౌడ్ అది ఇది అన్నారు. బట్ నాకేంటంటే ఓకే ఒక వీడియో అనేది మనం తీయడం వల్ల ఫ్యూచర్ పర్పస్ మనం ఎవరికైనా చూపించవచ్చు. ఇన్కేస్ కిడ్స్ వచ్చినా ఓకే మనకి ఇంత హిస్టరీ ఉంది, సనాతన ధర్మం అని ఇప్పుడు మనకి చాలా బాగా వైరల్ అవుతుంది కదా. సో సనాతన ధర్మం మనకి ఇంత ఉంది, మనకి అంత అప్పట్లో వాళ్ళు అంత మంచిగా పూజ చేశారు అంటే సంథింగ్ మనం కూడా ఒక అలా పూజ చేయడం వల్ల మనకి ఒక మంచి జరుగుతుంది అని మనం చెప్పచ్చు వాళ్ళకి. నా చిన్నప్పుడు ఒక దైవభక్తికి సంబంధించినవి అయితే నేను ఎప్పుడూ చూడలేదు. బట్ మా డాడీ వచ్చేసరికి ఇలా తిరుపతి వెళ్ళాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, మంచి జరుగుతుంది అని వినేదాన్ని. మాల వేసుకోవాలి, మాల వేసుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి అంతే, అలాంటి థాట్స్ మాత్రమే విన్నాను. బట్ సనాతన ధర్మం మనకి ఇంత దశావతారాలు ఉన్నాయి, వాటి నుంచి ఒక్కొక్క అవతారం నుంచి మనం ఒక్కొక్క నాలెడ్జ్ నేర్చుకోవచ్చు అనేది మాత్రం నాకు అంత ఐడియా లేదు బేసిక్గా. బట్ నేను ఒక ఎర్నింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాతే వాట్ ఈజ్ సనాతన ధర్మ, మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ధర్మాస్ని, మనకి ఎలా ఆలోచించాలి, ఏ నెగిటివ్ థాట్స్ ఏ పాజిటివ్ థాట్స్ ఎవరు అనేది కూడా నేను ఒక విజిట్ చేసిన తర్వాత ఐ కెన్ లెర్న్ అండ్ ఐఎమ్ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రజెంట్. ఇదంతా ముక్తిధామ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. నియర్ బై మీకు డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి, డ్రై ఫ్రూట్స్ మీ రీజనబుల్ కాస్ట్. బట్ మీరు అడిగేటప్పుడు బార్గెన్ చేయండి, ఎందుకంటే మనం వాళ్ళు చెప్పిన రేట్ను మనం తీసుకోలేము కదా. జస్ట్ మనం అడిగితే ఇస్తారు. ఇక్కడ అన్నీ మనకి డ్రై ఫ్రూట్సే. సో మీరు మస్ట్ అండ్ షుడ్ అక్కడికి వెళ్ళి, నేను స్లిప్పర్స్ అయితే అక్కడ వాళ్ళు పక్కా ఛార్జ్ చేస్తారు, కొంచెం హెవీ అమౌంట్ ఛార్జ్ చేస్తారండి వాళ్ళు. సో మాది ఇక నేను ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అంతా చూపించిన తర్వాత ఇక మేము ఇక స్టార్ట్ అయిపోయాము టు ది త్రయంబకేశ్వర్. సో మేము ఈ కార్ మాట్లాడుకున్నాము, షిరిడీలోనే మాట్లాడుకుని ఇంకా మేము స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి త్రయంబకేశ్వరానికి. త్రయంబకేశ్వరం మధ్యలో ఏవైతే హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయో, మనం ఒక టూరిజం ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ మేము ఆ కార్ డ్రైవర్తో డిస్కస్ చేసాము. సో సటన్ అమౌంట్కి. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఇక వాళ్ళు ఓకే అన్నారు. సో మేము స్టార్ట్ చేసాం జర్నీ అనేది. సో ఇది వచ్చేసరికి మేము అక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కి జస్ట్ 100కి ఇచ్చేసాడు ఆయన. ఫస్ట్ ఏమో 200 250 చెప్పాడు నన్ను చూసి. మా మమ్మీ వచ్చి జస్ట్ 100 ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదండి ఇచ్చేసాడు వాడిక. ఇక సో అది పర్చేస్ చేసాము అదొక్కటి. మేము డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోలేదు. మా మమ్మ అడిగింది, బార్గెన్ చేసింది, బట్ దే వోంట్ గెట్ దట్ మచ్ ప్రైస్ అని చెప్పేశారు వాళ్ళు. సో మేము వద్దులే అనుకుని మళ్ళీ మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసేసాం. సో ఇది నాసిక్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి నాసిక్ నుంచి మనకి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పంచవటి అని ఉంటుంది. మేము అది చూసుకోలేదు. త్రయంబకేశ్వరం నుంచి వచ్చి పంచవటి చూసుకుందామన్న ప్లాన్తో, ఎందుకంటే మాకు ట్రైన్ ఉంది కాబట్టి ఆ ట్రైన్ కోసం ఇప్పుడు పంచవటి చూసుకుని వెళ్తే మాకు లేట్ అయిపోతుంది. త్రయంబకేశ్వరంలో చాలా దర్శనం టైం పడుతుంది. సో మీరు ఫస్ట్ సో మీరు పక్కా ఈసారి షిరిడి వచ్చినప్పుడు మీరు పక్కా ప్లాన్ చేసుకొని ముక్తిధామ్ కూడా కవర్ చేసుకునేటట్టు చూడండి, ఎందుకంటే మనకి చాలా చాలా బాగుంటుందని. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో అండ్ షేర్.